హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. మనము నిన్నటి నుండి మల్లిక్ గారి రచన 3 in 1 స్టార్ట్ చేసాం కదండి. నిన్నటి భాగంలో నిన్నటి ఏ రోజుకి ఆ రోజు కథ ఉంటుందని చెప్పాను కాండి. అది నేను యాక్సిడెంట్ అయింది కాండి. ఈరోజు నేను ఇంటి ఆయన విందామండి. అన్ని కామెడీవే కథలు, విని ఎంజాయ్ చేయండి. ఆ ఇంటి ముందు టూలెట్ బోర్డు చూసి ఆగాను. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్లు నొక్కాను. లోపల ఎక్కడో బెల్లు మోగడం వినపడింది. 1 నిమిషం టైం ఇచ్చి మళ్ళీ నొక్కాను. రంబా హో సాంబా హో రంబా హో సాంబా హో. ఒక చేత్తో చెవి దగ్గర ట్రాన్సిస్టర్ పెట్టుకొని రెండో చేత్తో తెరిచిన తలుపు పట్టుకుని నిలబడి ఉన్నాడు ఆయన. అతని బట్టతల తళతళా మెరుస్తోంది. చీర బోర్డర్ లాగా బుర్ర చుట్టూరా కొన్ని వెంట్రుకలు పలచగా ఉన్నాయి. బోండా ముక్కు కింద తుమ్మెదలాగా ఫ్రంచ్ కట్ మీసం. అతనికి బహుశా తల మీద పెరగాల్సిన వెంట్రుకలు కళ్ళ మీద పెరిగినట్టున్నాయి. రెప్పలు చాలా గుబురుగా ఉన్నాయి. టూలెట్ బోర్డు చూసి వచ్చాను అన్నాను. సాంబా హో. ట్రాన్సిస్టర్ హోరెత్తిపోతుంది. అయినా దాన్ని చెవికి ఆనించే పట్టుకున్నాడు ఆ మహానుభావుడు. ఏమిటంటారు? టూలెట్ బోర్డు చూసి వచ్చాను. రంబా హో. టూలెట్ బోర్డు చూసి వచ్చాను సాధ్యమైనంత గట్టిగా అన్నాను. అరిస్తే గది అద్దెకి ఇవ్వడేమో అన్న భయం ఒకవైపు ఉన్నా కూడా గట్టిగా చెప్పక తప్పలేదు. గది అద్దెకిస్తారా? మళ్ళీ గట్టిగా అడిగాను. నిన్నే. ఆయన లోపలికి చూస్తూ ఓ గావు కేక పెట్టాడు. ఏమే అనబడే ఆవిడ వచ్చింది. చూడు, ఈ అబ్బాయికి గది అద్దెకి కావాలంట. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. క్షణాల్లో ఆవిడ కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆవిడ ముక్కు పుటాలు అదురుతున్నాయి. ముక్కు పుటాలు అదరడం అంటే ఇట్లా అని అంటారు. ముక్కు పుటాలు అదరడం అంటే ఇట్లా ముక్కు పుటాలు అదురుతున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అని అంతే ఏడుపు వచ్చే లక్షణాలు అనమాట అవన్నీ. బాబు గట్టిగా అరిచింది. నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా నేను ఆవిడ కవిగిట్లో ఉన్నాను. వదలండి, ఏమిటివి? గింజుకుని ఎలాగైతేనే ఆవిడ పట్టు నుండి విడిపించుకున్నాను. ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ నిలబడింది. మరేం లేదబ్బాయ్, నీ వయసు గల కుర్రాళ్ళు కనబడితే ఆవిడకు మిలిటరీలో ఉన్న మా అబ్బాయే గుర్తుకు వస్తాడు అన్నాడు ఇంటి ఆయన. రా బాబు, గది చూద్దు గాని అంటూ ఆవిడ ముందుకు కదిలింది. నన్ను చూస్తే వాళ్ళ అబ్బాయి గుర్తుకు వస్తున్నాడు కాబట్టి నాకు గది అద్దెకు దొరకడం ఖాయం అనుకుంటూ ఆవిడను అనుసరించాను. గది నీట్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్, పెద్ద పెద్ద కిటికీలు 2 ఉండటం చేత గదిలోకి గాలి వెలుతురు బాగానే వస్తున్నాయి. అద్దెంతండి? ఎంతోనా? నెలకి 150 నాయన. కరెంటు ఎగస్ట్రా అందావిడ సాగదీస్తూ. 150? నన్ను చూస్తుంటే మీ అబ్బాయి గుర్తుకు వస్తున్నాడని అన్నారు. అదే మరీ అంత ఎక్కువ చేస్తే ఎలాగండి? లాభం లేదు బాబు, మా ఆవిడ డబ్బు దగ్గర చాలా ఖచ్చితమైన మనిషి అన్నాడు ఇంటి యజమాని. అదే విషయం బాబు నా బలహీనత అంది ఆవిడ ముక్కు చీదుతూ. ఏదో కొడుకు గుర్తుకు వస్తున్నాడంటే ఆశపడ్డాను కానీ హైదరాబాద్ నగరంలో అంత తక్కువ అద్దెకు దొరకడం సాధ్యం కాని పని. ప్రస్తుతం నేను అద్దెకుంటున్న గది అద్దె కూడా 150 రూపాయలే. కానీ కరెంటు ఛార్జీ లేదు. ఈ గది దానికంటే ఎన్నో రెట్లు మేలు. ఇంటైనా వేలు విడిచిన మేనల్లుడెవరో వస్తున్నాడని నన్ను గది ఖాళీ చేయమని అన్నారు. సరేనండి, నేను ఫస్ట్కి గదిలో దిగుతాను. ఇంతకీ నీ పేరు చెప్పలేదేం బాబు? బుచ్చిబాబు అన్నాను. ఆవిడ ముక్కు పుటాలు వదిలే అని పెదాలు వణకసాగాయి. మా అబ్బాయి పేరు నాకు భయం వేసింది. నేను ఇక వస్తానండి. సర్రన బయటకు వచ్చేశాను. 1వ తేదీ ఆదివారం కావడం మూలాన ఆ రోజే నేను నా గదిలోకి వెళ్ళి చేరాను.
నా స్నేహితుడు చెంచలరావు కూడా సాయం పడ్డాడు సామాన్లు చేరవేయడంలో. అప్పుడు వరండాలో ఉన్న నేమ్ ప్లేట్ చూశాను. వరదరాజులు బిఏ అని అక్కడ నేమ్ ప్లేట్పై రాసి ఉంది. అయితే ఇంటాయన పేరు వరదరాజు అన్నమాట అన్నాడు చెంచలరావు. అనుకుంటా, నేను ఆ బోర్డు ఇప్పుడే చూశాను అన్నాను. మరి ఆవిడ పేరు ఏమో నాకు తెలీదు, బహుశా ఏమేయో అనుకుంటాను అన్నాను. చెంచలరావు కళ్ళప్పగించి చూశాడు నా వైపు. ఆయన ఆవిడని అలా పిలుస్తాడు, అది ఆమె పేరు కాదు అని అన్నాడు. గది సర్దడం పూర్తయింది. ఇంతలో ఇంటాయన వరదరాజులు చెవికి ట్రాన్సిస్టర్ ఆడించుకుని లోపలికి వచ్చాడు. ట్రాన్సిస్టర్లో వెస్ట్రన్ మ్యూజిక్ వస్తోంది. జింక్ చిక్ అనే. ఎవడా అబ్బాయి? ఏ అబ్బాయి? గది సర్దడం పూర్తయిందా అని అడిగాడు. పూర్తయిందన్నట్టు తల ఊపాను. ఇక్కడ నీకు సౌఖ్యంగానే ఉంది కదూ? సౌఖ్యంగానే ఉందండి. ఏమంటున్నావో తెలియడం లేదబ్బాయ్, కాస్త గట్టిగా చెప్పు. ఆ దిక్కుమన్న ట్రాన్సిస్టరు చెవులో పెట్టుకుంటే ఎలా వినబడుతుంది? అప్పుడే గదిలోకి వచ్చిన ఇంటావిడ వరదరాజుల చేతిలోని ట్రాన్సిస్టర్ లాక్కొని కట్టేసింది. ఆయనకి సంగీతం అంటే వల్ల మాలిన ప్రేమ అబ్బాయ్ అంది ఆవిడ నాతో. మరుక్షణం ఆవిడ చూపులు చెంచలరావు మీద పడ్డాయి. ఆవిడ ముక్కు పుటాలు మళ్ళీ అదరడం మొదలుపెట్టాయి. పెదాలు వణకసాగాయి. కళ్ళల్లో నీళ్లు తిరగడం మొదలుపెట్టాయి. వదలండి వదలండి, ఛీ ఏమిటిది? చెంచలరావు ఓ నిమిషం పాటు గింజుకొని ఆవిడ పట్టు నుండి వదిలించుకోగలిగాడు. పాపం ఆవిడను మరలా అనుకోకురా. మన వయసున్న కుర్రాళ్ళని ఎవరిని చూసినా ఆవిడకి వాళ్ళ అబ్బాయే గుర్తుకొస్తాడంట అని నచ్చ చెప్పాను చెంచలరావుకి. అవును బాబు, ప్రస్తుతం మా అబ్బాయి మిలిటరీలో ఉన్నాడు అన్నాడు వరదరాజులు. అయితే ఈ అబ్బాయి ఎవరు? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది ఆవిడ. ఇతను నా స్నేహితుడండి, పేరు చెంచలరావు. ఈయన మా ఇంటి ఆయన వరదరాజులు గారు. ఆవిడ పేరేమో ఎమేవు గారు అని పరిచయాలు చేశాను. పరస్పర పరిచయ కార్యక్రమం అయిపోయింది. ఉండండి బాబు, టిఫిన్ తెస్తాను అంది ఆవిడ వెనక్కి తిరుగుతూ. అబ్బే ఇప్పుడెందుకండి టిఫిన్లు గట్రా? చెంచలరావు మొహమాట పడుతున్నాడు. మావాడు ఇంతే బాబు, నీలాగే మొగమాట పడేవాడు ఆవిడ చెంచలరావును చూస్తూ అంది. ఆవిడ ముక్కు పుటాలు మళ్ళీ అదరడం మొదలుపెట్టాయి. నేను రాబోయే ప్రమాదం పసిగట్టాను. చటుక్కున రెండు చేతులు బారజాపి చెంచలరావుకు అడ్డంగా నిలబడుతూ, అబ్బే వాడు అలాగే అంటాడు, మీరు వెళ్ళండి, త్వరగా టిఫిన్ తీసుకుని రండి ఎమేవ్ గారు అన్నాను. ఆవిడ భారంగా కదిలి వెళ్ళింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి సుమా అన్నట్టు చూశాడు చెంచలరావు. మరి ఏమనుకున్నావు అన్నట్టు నేను కూడా తల పంకించి చెంచలరావు వైపు చూశాను. రోజులు గడుస్తున్నాయి. చెంచలరావు నా గదికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. మా ఇంటి ఆవిడ నాకు టిఫిన్లు కాఫీలు ఇస్తుంది, అప్పుడప్పుడు భోజనం కూడా పెడుతుంది. చెంచలరావు ఉంటే నాతో పాటు వాడికి సకల మర్యాదలు జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఎటొచ్చి ఆవిడకి మిలిటరీలో ఉన్న వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చినప్పుడే నాకు కాస్త ఇబ్బందిగా మాత్రం ఉంటుంది. ఆ రోజు మా ఆఫీసులో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి సంబంధించిన సర్క్యులర్ వచ్చింది. ఆ పరీక్షకి కూర్చొని పాస్ అవుతే ప్రమోషన్ వస్తుంది. ఈసారి ఎలాగైనా పరీక్ష రాయాలి, పరీక్ష పాస్ అవ్వాలి. వెంటనే అప్లికేషన్ ఇచ్చేశాను. ఆఫీస్ నుండి చెంచలరావు ఇంటికి వెళ్ళి వాడికి విషయం చెప్పాను. ఇకనే ఈ రోజు నుండి చదవడం మొదలుపెట్టు, నువ్వు అలసిపోతే టీ చేసి పెట్టడానికి మీ మమ్మీ కూడా ఉంది కదా అన్నాడు వాడు. కాసేపు వాడితో కాలక్షేపం చేసి నా గదికి వెళ్ళాను. వరదరాజులు బాదరగా నాకు ఎదురు వచ్చాడు. రావయ్యా బాబు, ఏమిటి వేళ ఆఫీస్ నుండి ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నాడు ఆయాసపడుతూ. ఏవండి ఏమిటి సంగతి అని అడిగాను. కూ కూ గదిలోంచి శబ్దం వినపడింది. ఏంటండి అది? దాని గురించే పద చెప్తా అంటూ ఇంట్లోకి లాక్కెళ్ళాడు వరదరాజులు. లోపల హాల్లో మద్య పాపిడి తీసుకుని ఒక వ్యక్తి కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు. ఆయన పేరు పీతాంబరం, గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ అబ్బాయి బుజ్జిబాబు అద్దెకు ఉంటున్నాడు అంటూ పరిచయ కార్యక్రమాలు చేసేశాడు వరదరాజులు. నమస్తే అన్నాను. కూ 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 అతను ఫ్లూట్ వాయించాడు. అంటే నమస్తే అని అన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి సంగీత వీరమణి అనే బిరుదును కూడా ఇచ్చారంట. పరీక్షలు సరిగ్గా నెల రోజుల్లో ఉన్నాయి. చదవడానికి ఆ రోజు నుండే ముహూర్తం పెట్టుకున్నాను. అకౌంటెన్సీ పుస్తకం తీశాను. కూ దగ్గరలో రైలు స్టేషన్ లేదు. మరి ఈ కూ ఎక్కడి నుంచి వచ్చింది? కూ కూ
కుక్కు కూ నాకేదో అనుమానం వచ్చింది. గబగబా వరదరాజులు పోర్షన్లోకి వెళ్ళి తొంగి చూశాను. వరదరాజులు గది మధ్యలో బాసింపట్టు వేసి, అంటే చకిలెముకిలం పెట్టుకొని కూర్చొని అంటారు కదండి, ఇట్లా చకిలెముకిలం అని కొందరు అంటారు, బాసింపట్టు అని కొందరు అంటారు. బాసింపట్టు వేసుకొని కూర్చొని ఫ్లూట్తో అవస్థలు పడుతున్నాడు. నన్ను చూడగానే సంతోషంతో గావుకేక పెట్టాడు. ఏమేయో నా మొదటి శ్రోత వచ్చేసాడు, ఏమేమో వచ్చింది, రా బాబు రా కూర్చో. అబ్బే ఏం లేదండి అన్నాను. ఇంతకీ ఇది మీకు ఎక్కడిదండి నీరసంగా అడిగాను. ఈయన తెగ ముచ్చట పడుతుంటే మద్రాసు వెళ్ళే ముందు ఆయన ఇది ఇచ్చి వెళ్ళారు బాబు. నాకు చిర్రు ఎత్తుకొచ్చింది. కదోయ్ కాస్త వచ్చింది కదా సంబరపడిపోతూ అడిగాడు. నేను నీరసంగా అవును అన్నట్టు తల ఊపాను. ఇప్పుడు చూసి కుక్కు కిక్కి కూ నాకు ఎగ్జామ్స్ గుర్తుకు వచ్చి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హర్రే, నేను కరుణరసరాగం వాయిస్తున్నానని నీకెలా తెలుసు? చూశావే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. త్వరలో నేను సంగీత విద్వాంసుణ్ణి కాబోతున్నానన్నమాట. అలా నన్ను గంట సేపు చిత్రహింసలు పెట్టాడు వరదరాజులు. కాకా కీకి కుకు అంటూ అతను ఫ్లూటు వాయిస్తుంటే కాగణితలాగా అనిపించింది. ఇహ నే వస్తానండి అంటూ లేచాను. గదికి వెళ్ళి ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకుని పడుకున్నాను. ఇంకిప్పుడు అయ్యేలా పదలేదు చదవడం అనుకుని అలారం పెట్టేసుకున్నాను. ఉదయం అలారం మోగగానే లేచి పుస్తకం పట్టుకున్నాను. వరదరాజుల పోర్షన్లోంచి వినబడింది. నా నవనాడులు కుంగిపోయాయి. కుక్కు పుస్తకం విసిరికొట్టి లైట్ ఆర్పి పడుకున్నాను. మళ్ళీ 7 గంటలకు లేచి బ్రష్ తీసుకొని కుళాయి దగ్గరికి వెళ్ళాను. వరదరాజులు కూడా అప్పుడే మొహం కడుక్కుంటున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లారక ముందే మీ ఇంట్లోంచి కూకు అని వినిపించింది. ఫ్లూటు ప్రాక్టీస్ చేస్తున్నారా? అవును, చీకటితోనే లేచి సంగీత సాధనం చేయడం మంచిదట పీతాంబరం చెప్పాడు నాకు అని వరదరాజులు అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి చెంచలరావు ఇంటికి వెళ్ళాను. అలా బయటికి రా, నీతో మాట్లాడాలి, నీ సహాయం కావాలి అన్నాను. ఇద్దరం ఓ హోటల్లో మూలనున్న టేబుల్ దగ్గర కూర్చున్నాం. చెప్పు, ఏమిటి నీ సమస్య అన్నాడు. మా వరదరాజులు ఫ్లూట్ సాధన నా పరీక్షల గురించి వివరంగా చెప్పాను. ఆయననేమో ఫ్లూట్ సాధన చేస్తుండ్రు, నేనేమో ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నాం. ఈ విషయం అంతా పూసగుచ్చినట్టుగా నా ఫ్రెండ్కి చెప్పాను. పోనీ ఈ 3 వారాలు రాత్రులు మీ ఇంటికి వచ్చి చదువుకోనా ఆశగా అడిగాను. అబ్బే లాభం లేదు, ఇంటి నిండా చుట్టాలు. ఇందాక నువ్వు చూశావుగా, నీ చదువు అస్సలు సాగదు. మా పిల్లల గోల కంటే ఆ ఫ్లూట్ గోలే నయం. అయితే మరేలా? నిమిషం గడిచింది. హఠాత్తుగా టేబుల్ మీద ఓ గుద్దు గుద్దాడు చెంచలరావు. దొరికింది, మీ ఇంటికి తక్షణం పద, నోరు మూసుకొని జరిగేది చూడు. మేమిద్దరం ఇంటికి వెళ్ళేసరికి వరదరాజులు ఫ్లూట్ వాయిస్తున్నాడు. వాహ్ 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 చప్పట్లు కొడుతూ లోపలికి అడుగుపెట్టాడు చెంచలరావు. చాలా బాగా వాయిస్తున్నారండి. నాకు మతిపోయింది, వీడు అతన్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నాడేంటి? గట్టిగా వెనుక నుండి వాడిని గిచ్చాను. అమ్మో, హఠాత్తుగా గిల్లడం వల్ల కంగారుగా ఆర్చాడు చెంచలరావు. ఏమైంది బాబు? వరదరాజులు కూడా కంగారు పడ్డాడు. అబ్బే, ఇప్పుడు ఫ్లూట్ మీద మీరు వేసిన సంగతులకి సంతోషం పట్టలేక అర్చానండి అన్నాడు. మళ్ళీ గిల్లుతానేమోని చటుక్కున నా వైపు తిరిగి కన్ను కొట్టాడు చెంచలరావు. కూర్చోండి కూర్చోండి, ఇంకా వినిపిస్తాను అంటూ ఫ్లూట్ అందుకున్నాడు వరదరాజులు. ఒక అరగంట పాటు కూ కూ అంటూ వాయించాడు చెంచలరావు. ఆహా ఓహో అంటూ ఆ కూతలన్నీ వింటున్నాడు. వాడలా తలూపడం చూసి వరదరాజులు మర్నాటి నుండి తన సంగీత సాధన ఇంకా ఎక్కువ చేస్తాడని భయం వేసింది నాకు. ఇప్పుడు ఇంటర్వెల్ అన్నాడు ఫ్లూట్ పక్కన పెడుతూ. ఏమేవి గారు టీలు తెచ్చారు. టీలు తాగడం అయిన తర్వాత చెంచలరావు మొదలుపెట్టాడు. అన్నట్టు వరదరాజులు గారు, మీకు ఉబ్బసం ఉంది కదూ? అవును, ఏం? అయ్యో పాపం అన్నాడు చెంచలరావు చాలా బాధపడిపోతూ. అదేమిటి అంది వరదరాజులు భార్య కంగారుగా. సంగీతం పట్ల ఆయనకున్న ఇష్టాన్ని చంపుకోవాల్సిందే, ఆయన ఫ్లూటు వాయించడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు? వరదరాజులు అయోమయంగా అడిగాడు. మీకు ఉబ్బసం ఉంది కదా, ఫ్లూటు వాయించడం వల్ల ఆయాసం మరీ ఎక్కువై ఉబ్బస వ్యాధి ఎక్కువైపోతుందండి. అమ్మ చెంచలరావు, మొత్తానికి కొట్టావులే దెబ్బ అనుకున్నాను. వరదరాజులు బిగ్గ ముఖం పెట్టాడు. పాపం
ఏం చేస్తాం, ఫ్లూటు వాయించే యోగం నాకు లేదు అన్నాడు వరదరాజులు దీనంగా. ఏం చేస్తాం, ఫ్లూట్ వాయించే యోగం నాకు లేదు అన్నాడు దీనంగా. చివరిసారిగా ఒకసారి ఊది మానేస్తాను. హృదయ విదారకంగా ఒకసారి కూత పెట్టి ఫ్లూటుని పక్కన పెట్టి కళ్ళు తుడుచుకున్నాడు వరదరాజులు. ఆ రోజు చెంచలరావుకి ఓ రెస్టారెంట్లో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చాను. ఓ 4 రోజుల పాటు నా చదువు నిరాటంకంగా సాగిపోయింది. కానీ ఆ రోజు మామూలుగా మెస్కి వెళ్ళి భోజనం చేసి వచ్చి రాత్రి 9 గంటలకు అకౌంటెన్సీ పుస్తకం తెరిచాను. కూ కూ ఫ్లూటు కూత నా చెవులకు భయంకరంగా సోకింది. వరదరాజులు మళ్ళీ ఫ్లూటు వాయించడం మొదలుపెట్టాడా? ఆరోగ్యానికి ఏం పర్వాలేదని ఆయనకి ఎవరైనా చెప్పారా? ఇలా నేను ఆలోచిస్తుండగానే ఢమ్ 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 టకటక ఢమఢమా ఠక్ టక్ కూ కూ చెవులు పగిలేలాగా మోత. కంగారుగా వరదరాజులు పోర్షన్లోకి పరిగెత్తాను. అక్కడి సీన్ చూస్తే వేరే వాళ్లకు నవ్వు వచ్చేదేమో కానీ నాకు మాత్రము ఏడుపు వచ్చింది. వరదరాజులు తన చుట్టూ డ్రమ్స్ పెట్టుకొని వాయిస్తున్నాడు. అంటే ఫ్లూట్ వద్దన్నారు కానీ డ్రమ్స్ వద్దనలే కదా, చుట్టూ డ్రమ్స్ పెట్టుకొని వాయిస్తున్నాడు. అతని ఎదురుగా ఆవిడ ఫ్లూట్ వాయిస్తుంది, ఆయన భార్య. రాబోయిరా, ఈ సంగీతం మీద మమకారం చంపుకోలేక నేను ఫ్లూటు వాయించకూడదు కాబట్టి ఈ డ్రమ్స్ వాయించడం నేర్చుకుంటున్నాను. ఇదైతే ప్రమాదం లేదు కదా అన్నాడు వరదరాజులు. ఇంట్లో ఫ్లూట్ని ఊరికే మూలన పడేసి ఉంచడం ఎందుకని అది నేను నేర్చుకుంటున్నాను బాబు అంది అతని భార్య. కూర్చో కాసేపు విను. ఢమఢమ డకటక ఢమఢమ డకటక కూకు నా కళ్ళు తిరిగాయి. నాకేమవుతుందో నాకే తెలియదండి. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనమార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మనమార్తి సాహితీ ఛానల్కి వెళ్ళి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ నుండి ఇంకో మంచి హాస్య కథతో రేపు మీ ముందుకు వస్తానండి. మీ మార్తి సాహితీ ఛానల్.